అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మేఘరాజ్. నేను సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అంటే మెదడు మరియు వెన్నుపూసకు సంబంధించిన సర్జరీ చేసే డాక్టర్. ఈరోజు మనము నడుము నొప్పి, దాని కాజెస్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. నడుము నొప్పి అనేది ఇంట్లో ఎవరికైనా కానీ వచ్చే కండిషన్ అనమాట. సో దీంట్లో ఎక్కువసేపు బైక్ డ్రైవ్ చేయడము, లేదా అబ్నార్మల్ పోస్చర్లో కూర్చోవడము, ఆర్ ఎక్కువసేపు సిస్టమ్ ముందు యూజ్ చేయడము, ఇట్లాంటివి కామన్ కండిషన్స్ అనమాట నడుము నొప్పి రావడానికి. జనరల్గా సింపుల్ మెడికేషన్తోని, పోస్చర్ చేంజెస్తోని అండ్ ఎక్సర్సైజెస్, వీటి వల్ల కంట్రోల్లోకి వస్తుంది చాలా మందికి 1 or 2 వీక్స్లో. సపోజ్ బియాండ్ 1 or 2 వీక్స్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, నొప్పి పెరుగుతుంది, కాలు తిమ్మిరి రావడము, లేదంటే యూరిన్ వెళ్ళడంలో ఇబ్బంది అవ్వడము, ఆర్ ఎక్కువసేపు నడిస్తే నడవలేక ఎంబడే కూర్చోవడము, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అది కొంచెం సీరియస్ లాగా తీసుకుంటాం అనమాట. మనము ఎంబడే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతే దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్, అంటే ఎంఆర్ఐ చేయడం కానీ, కండక్షన్ స్టడీస్ చేయడం కానీ, ఇట్లా చేయడం వల్ల లోపల ఏదైనా సివియారిటీ ఉందా, దేని వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఓన్లీ ఎదర్ మెడిసిన్స్ ఆర్ లేకపోతే నడుముకి ఏదన్నా ఇంజెక్షన్ ఇవ్వడము, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అంటారు, ఆర్ అది కాదు అన్నట్టు వర్స్ట్ కేసులో మనం సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, ఎంత సివియారిటీ ఉందని తెలుసుకోవడము, అండ్ దాని రిలేటెడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.